పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ ప్రతి ఏటా కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. కానీ 144 ఏళ్ళకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. అది జరుగుతున్న క్రమంలోనే రోజుకొక ప్రత్యేకత కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంది. అలాంటి ప్రత్యేకత ఈరోజు ఒకటి ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభమేళాకు బాబా 100 years అంటే ఒక 100 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాబా కుంభమేళాకు ప్రతి ఏటా కూడా వస్తున్నారట. ప్రతి ఏటా కూడా కుంభమేళాకి వచ్చి అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారట. అయితే ఈ బాబా విషయానికి వస్తే ఆయన పేరు స్వామి శివానంద. ఈ స్వామి శివానంద 1896లో జన్మించారు. గత 100 ఏళ్ళుగా కూడా ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లో జరిగే ప్రతి కుంభమేళాలో కూడా హాజరవుతా ఉన్నారు. తాజాగా కూడా మహా కుంభమేళాకు వచ్చారు. ఆయన అక్కడ సంఘంలోని 16వ నెంబర్ సెక్టార్లోని టెంట్లో కూడా బస చేస్తున్నారట. ఆయనకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, ఆయన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అవన్నీ కూడా ఆయన శిష్యులు ఒక డిస్ప్లేలో ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే పర్యాటకులు సైతం కూడా బాబాను చూసి ముచ్చటిస్తున్నారని అంటున్నారు. ఈ బాబా ఆయన జీవితానికి వస్తే ఆయన ఒక బిచ్చగాల కుటుంబంలో జన్మించారు. జన్మించిన తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కొంతమంది మునులకు, ఋషులకు అప్పగించారట. అప్పగించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకైనా తిరిగి ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆయన కుటుంబ సభ్యులు కూడా, తల్లిదండ్రులు కావచ్చు, సోదరిమణులు కావచ్చు, వాళ్ళంతా కూడా క్రమక్రమంగా మరణించడంతో ఆయన ఒంటరివాడయ్యారు. ఒంటరివాడైన తర్వాత మళ్ళీ ఆయన ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళి కూడా ఆయన జీవితం మొత్తాన్ని కూడా ఆధ్యాత్మికతకు అంకితం చేశారు. ఆయన జీవన విధానానికి వస్తే రాత్రి 9 గంటలకే నిద్రపోయి వేకువజామున 3 గంటలకు నిద్రలేస్తారు. యోగా ధ్యానంలోనే రోజంతా కూడా గడుపుతూ ఉంటారు. ఆయన ఆహార అలవాట్లకు వస్తే పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతంలో కబీర్ నగర్లోని ఆశ్రమంలో ఈ స్వామీజీ శివానంద ఉంటారట. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని ఈయన స్వీకరించారు. బాబా వయసు ప్రస్తుతం 125 ఏళ్ళని అప్పట్లో రాష్ట్రపతి భవన్లో పేర్కొన్నారు. కాగా ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకరమైన అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే కారణమని చెప్తున్నారు. అందుకే ఉదయాన్నే మేలుకొనడం, కాసేపు నడవటం, కనీసం అరగంట పాటు యోగా సాధనతో పాటు సరైన ఆహార నియమాలు తీసుకుంటేనే జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని కూడా బాబా చెప్తున్నారు. తన ఆరోగ్యానికి, తన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఇదే కారణం అని కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు ఈ రాబోయే రోజుల్లో కూడా కుంభమేళాలో ఎన్ని చోటు చేసుకుంటాయో కూడా మనం చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.